ఇప్పుడు చర్చిస్తున్నాము. 2000 కిందటే మన విజయయాత్ర మొదలైందని ఆమె ట్వీట్ పెట్టారు కదా. అప్పటికి ఇంకా ఎగ్జిట్ పోల్స్ కూడా రాకముందే, ఎగ్జిట్ పోల్స్లో బహుశా యాక్సిస్ మై ఇండియా ఒక్కరు చెప్పకముందే ఈమె చెప్పారు కదా. కాబట్టి ఖచ్చితంగా విజయంతో పాటు నిలబడింది. అదే ఒక వీడియో, అది కూడా నేను నీతో ఉంటే విజయం అనేది ఒక ఇది కూడా నడుస్తోంది. కాబట్టి ఖచ్చితంగా హ్యూమన్ ఇంట్రెస్ట్ యాంగిల్ లేకపోతే ఉమెన్స్ రోల్ అనే దాంట్లో చూసినప్పుడు ఉంటుంది. పైగా త్రిష కూడా వెరీ సీనియర్ యాక్ట్రెస్ కదా. ఆమె అలాగే ఉండిపోయారు, కానీ చాలా కాలం నుంచి ఉన్నారు. తన మీద అనేక దుష్ప్రచారాలు ఇట్లాంటివి జరిగినప్పుడు ఆమె చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఎప్పుడు వెనక్కు పోల. నిజానికి కొన్నిసార్లు అసలు మహిళలతో ఏంటి మీరు ఇవన్నీ చేయడం అని చాలా గట్టిగా కూడా ఆమె మందలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తప్పకుండా ఈ విజయంలో త్రిష కీలక భాగస్వామి అవుతారు. ఆమె మీద ఫోకస్ కూడా తప్పకుండా చాలా పెరుగుతుంది. తమిళనాడు రాజకీయాల్లో ఇటువంటి అంశాలు మసాలాలకు ఇంకా ఎక్కువగా అది కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని సవ్యంగా అర్థం చేసుకొని ప్రజల తీర్పును సార్థకం చేయాల్సిన బాధ్యత విజయ్ మీద ఉంటుంది. బీజేపీ విషయానికి వస్తే మటుకు అటు మహిళా బిల్లు అయినా ఇటు మత సంబంధాలైనా వీటి మీద భారతదేశం యొక్క వైవిధ్యం దక్షిణాదికి ఉత్తరాదికి మధ్యలో ఉన్నటువంటి ప్రాతిపదికలో ఉన్న తేడా ఇది కూడా వాళ్ళు గమనించి వ్యవహరిస్తే ప్రజలు సంతోషిస్తారు. కాంగ్రెస్ పార్టీ విశాల దృష్టితో సంస్థాగతంగా పటిష్టం చేసుకుంటుందా లేక కేవలం కొన్ని పరిమితులతో ఇలాగే ఉంటుందా అన్నది బహుశా మన కేరళ ముఖ్యమంత్రి ఎంపికతోనే తేలుతుంది. కేసీ వేణుగోపాల్ వర్సెస్ సతీష్ అని నడుస్తుంది కదా. సతీష్కే ఎక్కువ అవకాశాలు ఉండొచ్చు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. తమిళనాడు విజయం ఈరోజు దేశవ్యాప్తంగా పెను సంచలనాలని రేపుతుంది. ఇక విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. మరి ఎప్పుడు ఆయన బాధ్యతలు చేపడతారో ఆ ముహూర్తం కూడా ఫిక్స్ అయింది అంటున్నారు. కొద్ది నిమిషాల క్రితమే త్రిష కూడా విజయ్ ఇంటికి వెళ్ళడం జరిగింది. దీంతో వాళ్ళ అభిమానుల ఆనందానికి అవతలు లేకుండానే త్రిష కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. టీవీకే పార్టీలో త్రిషకి కీలక బాధ్యతలు అప్పచెప్పబోతున్నారని, అలాగే ఆమెను రాజ్యసభకైనా పంపించే అవకాశం ఉంటుంది, లేదు అంటే క్యాబినెట్లో కూడా తీసుకుంటారే అని విస్తృతంగా జరుగుతున్న